అఖండ 2 గురించి నాకు నచ్చింది, నా కళ్ళతో చూసింది, నా మనసు ఫీల్ అయింది నేను ఒకటి చెప్తాను. దీన్ని నేను 3 రకాలుగా చూశాను. నారసింహుడి ఉగ్ర రూపం, ఆంజనేయుడి పరాక్రమం, శివుడి రౌద్రం 3 కలిస్తే అఖండ 2 అయింది. పిల్లలు పెద్దలు అందరూ చక్కగా చూడొచ్చు. ఇందులో ఇంకేదో సాంగ్స్, రొమాన్స్ ఇంకేదో కావాలనుకునే లాంటి వాళ్ళకైతే మాత్రం అవసరం లేదు. కాదు నా పిల్లలకి, నా కుటుంబానికి, అందరికి ఏదన్నా చెబుదాం అనుకుంటే గనక కుటుంబ సమేతంగా అన్ని ఏజ్ల వాళ్ళు కూడా ఉమ్మడి కుటుంబంగా వెళ్ళి చూడాల్సిన సినిమా ఇది. ఇంకొకటి చెప్పాలనుకున్నాను, అమ్మతత్వం కోసం శివుడే దిగి వచ్చినంతగా బాలకృష్ణ గారునే శివుడుగా కాకుండా మన హిందీ సీరియల్ శివ సీరియల్ ఎగ్జాక్ట్లీ నాకు తెలియదు, నిజంగా ఆయన వచ్చినప్పుడు అయితే బూస్ బంప్స్ వచ్చినాయి. నిజంగా శివుడు వచ్చి మన ముందు నుంచున్నాడా అన్నట్టు. హిందీ సీరియల్లో ఆయన చాలా ఫేమస్. ఆయన వచ్చి అలా ఉన్నప్పుడు ఇందులో అమ్మతత్వాన్ని చూపిస్తుంటే నిజంగా కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. శివుడే దిగొస్తాడు అమ్మ కోసం. అంతకంటే గొప్పగా ఇంకా ఇది కుటుంబ కథా చిత్రం అని అనకుండా ఇంక ఏమనాలి. ఇది కుటుంబ కథా చిత్రం కాబట్టి ఎవరైనా వీలున్నంత వరకు ఉమ్మడి కుటుంబం అంతా వెళ్ళి చూడండి అని చెప్పడం నా ఉద్దేశం. ఇందులో రాజకీయాలు ఇంకొకటో లేదు. ఒకవేళ రాజకీయ కోణాల్లో చూసే వాళ్ళకు కూడా ఇందులో మన జగన్ని బతికించారు, మన జగన్కి మంచి చెప్పారు అనేదైతే చూసుకోవచ్చు, ఒకవేళ మీరు ఎవరన్నా రాజకీయాల కోణాల్లో చూడాలి అనుకుంటే. బట్ ఎనీవే నేను చెప్పేదైతే అఖండ 2 గురించి ఇది.